శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు ఆదివారం. పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు సూతపుత్రుడు ఎలా అయ్యాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకనాడు వృధ దుర్వాసుని యొక్క మంత్రాన్ని పరీక్షించదలుచుకుంది. ఉదయాన్నే స్నానమాచరించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తుంది. వికసించినటువంటి పద్మంలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్య భగవానుని చూసి ఆమెలో అనురాగం కలుగుతుంది. మంత్రం పఠించి నాకు నీ వంటి కుమారుని ప్రసాదించు అని కోరుకుంటుంది. అప్పుడు సూర్యుడు మానవ రూపంలో కుంతి ముందు సాక్షాత్కరించి, కుమారి, మంత్రబలంచే నేను ఇక్కడికి వచ్చాను. నేను నీ వాడను, నీ మనసుకు ప్రియమైంది ఏదైనా చేస్తాను అని అంటాడు. కుంతీదేవి, ఇక్కడ మీరు చేయవలసింది ఏమీ లేదు, ఏదో కుతూహలం చేత మంత్రాన్ని జపించాను, మీరు వెళ్ళండి అంటుంది. అప్పుడు సూర్యుడు, కుంతి, నేను తప్పక వెళతాను. నీ మనసులో ఏం కోరుకున్నావో చెప్పు. నా మాదిరి కవచకుండలాలతో ఉన్నటువంటి తేజస్సాలైనటువంటి కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు. నీ కోరిక నేను నెరవేర్చక తప్పదు. నీవు కోరినట్లే తేజస్సాలి అయినటువంటి కుమారుణ్ణి ఇస్తాను. నీవు అంగీకరించని ఎడల నీ తల్లిదండ్రులను దహించి వేస్తాను. అదియునూ కాక నీ ప్రవర్తన గురించి తెలియనటువంటి నీకు మంత్రాన్ని ఉపదేశించినటువంటి దూర్వాసుని కూడా దహిస్తాను. అటు చూడు, దేవతలంతా నన్ను చూసి నవ్వుతున్నారు అని సూర్యుడు కోపంతో అంటాడు. కుంతీదేవి, అయ్యా, నన్ను నీకు సమర్పించుటకు నా తల్లిదండ్రులు సమ్మతించాలి. కానీ నాకు నేను ఎలా అంగీకరించగలను చెప్పండి. నేను కేవలం బాల్య చాపల్యంచే మంత్రమహిమను పరీక్షింపకోరి ఇలా చేశాను. నన్ను క్షమించండి అంటూ బ్రతిమలాడుతుంది. కానీ సూర్యుడు మాత్రం ఒప్పుకోలేదు. కుంతి సూర్యునితో, మహానుభావా, కన్యకు పెద్దల సమక్షంలో వివాహం జరిగిన తరువాత ఆమె తన భర్తను చేరవచ్చు. వివాహపూర్వం ఇలా పరపురుషునితో చేరుట అధర్మం. ఈ విధంగా నన్ను అధర్మానికి పాల్పడమనడం ధర్మమా? నీకు తెలియనటువంటి ధర్మం ఏముంది? తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిన్ను చేరుట ధర్మమని నీకు తోచిన అలాగే కానిమ్ము. అందువలన నాకు వచ్చేటటువంటి అపనిందను నేనే భరిస్తాను అంటుంది. సూర్యుడు ఆమెను చూసి, కుమారి, నీ తల్లిదండ్రులు నీకు కన్యాదానం చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలివి. ఇది నీ ఆంతరంగిక విషయం. కన్య తనకుగా తన కోరికలను తీర్చుకోవడం అపరాధం కాదు. ఇది అధర్మం అయితే నేనెందుకు ప్రోత్సహిస్తాను? దీనివల్ల నీకు ఎలాంటి నింద రాదు, నీ కన్యత్వానికి ఎలాంటి భంగము రాదు. నా వలన నీకు మహా తేజస్శాలి అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు అని కుంతీదేవిని అంగీకరింపజేస్తాడు. తరువాత సూర్యుడు కుంతీదేవికి గర్భదానం చేస్తాడు. ఆమె దాల్చినటువంటి గర్భం దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉంటుంది. కుంతీదేవి గర్భం దాల్చినటువంటి విషయం ఆమె దాది కూతురికి మాత్రమే తెలుస్తుంది. ఒకనాటి రాత్రివేళ కుంతీదేవి ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది. ఆ కుమారునికి సహజ కవచ కుండలాలు, పొడవైనటువంటి చేతులు, దృఢమైనటువంటి శరీరం ఉంటాయి. లోకోపవాదుకు భయపడి కుంతీదేవి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి తన భవనం పక్కనే ప్రవహిస్తూ ఉన్నటువంటి అశ్వనదిలో వదిలివేస్తుంది. ఆ చిన్ని బాలుణ్ణి నదిలో వదిలినందుకు ఎంతో దుంకిస్తుంది. ఇక ఆ తెప్ప మీద ఉన్నటువంటి పెట్టె ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయి ముందుగా చర్మన్వతి అనేటటువంటి నదిలోకి చేరుకుంటుంది. అక్కడి నుండి కొట్టుకొని పోయి యమునా నదికి చేరుకుంటుంది. ఆఖరిగా గంగా నదిలో చేరి కొట్టుకుపోతూ పంపానగర సమీపానికి చేరుకుంటుంది. ఆ సమయంలో ధృతరాష్ట్రుని స్నేహితుడైనటువంటి అతిరథుడు అనేటటువంటి సూతుడు భార్యతో జలకాలాడుతూ ఆ పెట్టెను చూసి ఆ పెట్టెను తెప్పించి తెరిపిస్తాడు. అందులో సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తున్నటువంటి బాలుని చూస్తాడు. తన భార్య రాధను చూసి, సంతానం లేనటువంటి మనకు ఆ దేవుడే కరుణించి ఈ బిడ్డను ప్రసాదించాడు. వీడు మానవ బాలుడు కాదు, దేవతలకు పుట్టినటువంటి బాలుడు. ఈ బిడ్డను మనం పెంచుకుందాం అంటాడు. ఆ బిడ్డ సహజ కుండలాలు ఉన్నవాడు కాబట్టి కర్ణుడు అని నామకరణం చేశారు. బంగారు ఛాయ మేనివాడు కాబట్టి సంశయనుడు అని వేరొక నామం కూడా పెట్టారు. ఆ విధంగా సూర్యపుత్రుడు సూతపుత్రుడయ్యాడు. ఇదంతా కుంతి తన యొక్క ఆంతరంగిక దాదుల ద్వారా తెలుసుకొని కాస్త ఊరట చెందుతుంది. కర్ణుడికి యుక్త వయసు రాగానే అతిరథుడు అతనికి ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలు నేర్పించాడు. తరువాత కర్ణుడు కృపాచార్యుని వద్ద, పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకున్నాడు. ఎన్నో అస్త్రాలను సాధించాడు. కర్ణుడికి దుర్యోధనునితో స్నేహం ఏర్పడుతుంది. దుర్యోధనుని స్నేహం వలన పాండవులకు విరోధవుతాడు. అది చూసి ధర్మరాజు ఎంతో భయపడుతూ ఉండేవాడు. అతని భయం పోగొట్టడానికై ఇంద్రుడు కర్ణుని యొక్క కవచ కుండలాలను సంగ్రహించాలి అని అనుకుంటాడు.
ఈ విధంగా సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు సూతపుత్రుడు అయ్యాడు. వేసవికాలం దగ్గర పడుతుందంటే చాలు మనకు గొడుగు గుర్తుకొస్తుంది. ఇక ఆరుబయటకు అడుగు వెయ్యాలంటే కాలికి చెప్పులు ఉండాల్సిందే. మనిషిని ఎండ నుండి ఇంతగా కాపాడుతాయి కాబట్టి గొడుగు చెప్పులను దానం చేస్తే బోలెడంత పుణ్యం దక్కుతుందని చెబుతారు పెద్దలు. మరి ఇంతకీ ఈ గొడుగు చెప్పులను ఎవరు కనుగొన్నారన్న విషయం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉంటుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ అంపశయ్య మీద నిరీక్షిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ధర్మరాజు భీష్ముడి చెంతకు చేరి తన యొక్క ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. ఆ సందర్భవశాన భీష్ముడు గొడుగులు చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొస్తాడు. పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తూ ఉంటాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిల్చుంది. అలా కాసేపు గడిచిన తరువాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనే లేదు. తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణం అడుగుతాడు జమదగ్ని. సూర్యుడు తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొస్తుంది రేణుక. అంతే, జమదగ్నికి కోపం వచ్చేస్తుంది. తన భార్యకు తాపం కలిగించినటువంటి ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అని అనిపిస్తుంది. వెంటనే తన బాణాలతో ఆ సూర్యుడిని కప్పిపారేసేందుకు సిద్ధపడతాడు. ఆ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుని రూపంలో జమదగ్ని చెంతకు చేరుకుంటాడు. మునివర్య, మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుని మీద కోపగించడం సమంజసమేనా? ఆ సూర్యుని తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంగా కురుస్తుంది. ఆయన శక్తి కారణంగానే కదా చెట్టు చేమ బ్రతుకుతున్నాయి. అసలు ఆయన లేకుండా జీవం మనుగడ సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్నిని శాంతింపచేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంతగా నచ్చచెప్పినప్పటికీ జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిస్తాడు. ఓ బ్రహ్మర్షి, నా వలన ఏదైనా కానీ అపరాధం జరిగి ఉంటే క్షమించు. అంతేకాని నీ కోపంతో నా వెలుగును అడ్డుకొని ఈ లోకాన్ని అంధకారంలో ముంచెత్తకు అంటూ వేడుకుంటాడు. సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే క్షమని కోరడంతో జమదగ్ని మనసు కరిగిపోతుంది. సూర్యుడు కూడా తన వలన కలుగుతున్నటువంటి తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇస్తాడు. అలా గొడుగు చెప్పులను ధరించడం, వాటిని దానంగా ఇవ్వడం అక్కడ నుండి మొదలైందని మన పెద్దల నమ్మకం. ఈ విధంగా గొడుగు చెప్పుల వెనుక ఉన్నటువంటి కథ గురించి భీష్ముడు చెప్పినటువంటి కథ ఇది. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పరిశీలిస్తే ఎంతోమంది సూర్యుని ఉపాసించి ఆయన యొక్క దివ్యానుగ్రహంతో శుభ ఫలితాలు పొందారని తెలుస్తుంది. ఉదాహరణగా చెప్పాలంటే యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుణ్ణి ఆరాధించే వాజసనేయ సంహిత శుక్ల యజుర్వేదాన్ని పొందాడు. అంజనీపుత్రుడైనటువంటి హనుమంతుడు సూర్యుణ్ణి మెప్పించి ఆయన ద్వారా వేదాలు, వ్యాకరణాది శాస్త్రాలు నేర్చుకున్నాడు. కుంతీదేవి సూర్యుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహంతో కర్ణుని కంటుంది. అలాగే ధర్మరాజు కూడా సూర్యుణ్ణి ఉపాసించే అక్షయ పాత్రను పొందాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవధ చేస్తే ద్వాపరంలో సత్రాజిత్తు సూర్యుణ్ణి ఆరాధించి శమంతకమణిని సంపాదించాడు. కాబట్టి సూర్యుడు ఆరోగ్య ప్రదాత. పూర్వం ప్రసస్కునుడు అనేటటువంటి మహర్షి, భద్రేశ్వరుడు అనేటటువంటి రాజు సూర్యుణ్ణి ఉపాసించి వారికి ఉన్నటువంటి చర్మ కుష్టు రోగాలను పోగొట్టుకోగా, మయూరుడనేటటువంటి కవి కూడా సూర్యుణ్ణి స్తుతిస్తూ శతకం రాసి ఆయనకున్నటువంటి చర్మ వ్యాధిని పోగొట్టుకున్నాడు. ఇలా సూర్యాస్తవాలుగా పేరు పొందినటువంటి సూర్య గాయత్రి మంత్రం, మహాసౌరం, అరుణ సూక్తం, ఆదిత్య హృదయం, మయూరుడి సూర్య శతకం వంటివి ఎవరైనా పఠిస్తే వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయని సాక్షాత్తు సూర్యుడే చెప్పాడు. సూర్యుడు దేవతలకు, పితృదేవతలకు, మనుషులకు ఎంతో మేలు చేస్తాడు. సుగమ్న అనే సూర్యకిరణం వలన శుక్లపక్షంలో చంద్రుడు పోషింపబడుతూ ఉంటాడు. ఇక కృష్ణపక్షంలో ఉండే చంద్రుడి కళలను దేవతలు ఒక్కొక్క రోజు ఒక్కో కళ చొప్పున స్వీకరిస్తూ ఉంటాడు. అలా దేవతలు పుచ్చుకోగా మిగిలినటువంటి 2 చతుర్దశి అమావాస్య రోజుల్లోని 2 కళలను పితృదేవతలు స్వీకరిస్తారు. ఈ విధంగా సూర్యుడి వలన దేవతలు, పితృదేవతలు సంతృప్తి చెందుతుంటారు. ఇదే విధంగా సూర్యుడు తన సహస్ర కిరణాల ద్వారా
భూమి నుండి స్వీకరించి జలాన్ని తిరిగి మేఘాల ద్వారా వర్షించి సస్యశ్యామలంగా భూమిని చేసి అందరికీ ఆహారాన్ని అందించడం ద్వారా మానవులందరినీ కూడా సంతృప్తి పరుస్తున్నాడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రతిరోజు ఉత్తర దక్షిణ దిక్కులకు తన రథం మీద తిరుగుతూ ఉంటాడు. వీటి మధ్యదారి 183 మండలాల దూరం ఉంటుంది. అక్కడ రథం అంటే సూర్యుడి కాంతి మేరకు ఎంత మేరకైతే ప్రసరిస్తుందో అంత మేర ఆ ప్రాంతాన్ని సూర్యుడి రథమని అంటారు. ఆ సూర్యరథం మీద 12 మాసాలలో దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, నాగులు, రాక్షసులు అనేటటువంటి 7 రకాల గణాలు అందించి ఉంటారు. ఇక ఈ విధంగా 7 దేవతాది గణాలు ఆయా మాసాలలో సూర్యరథాన్ని అధిరోహించి ఉంటారు. వీరిలో దేవతా వర్గంగా పేర్కొన్నటువంటి పేర్లు దాత, అర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వత, పూష, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్ట, విష్ణు అనే వారే ద్వాదశాదిత్యులుగా సుప్రసిద్ధులు. వీరందరితో కలిసి సంచరించేటటువంటి సూర్య భగవానుని ఋషులు స్తుతిస్తూ ఉంటే గంధర్వులు పాటలు పాడుతూ ఉంటారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. నాగులు, యక్షులు గుర్రం పక్కాలు పట్టుకోగా రాక్షసులు సైనికులుగా రథం వెంట నడుస్తూ ఆయన్ను సేవిస్తూ ఉంటారు. పూర్వం భద్రేశ్వరుడు అనేటటువంటి రాజు మధ్యదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతని కుడి చేతిపై కుష్ఠరోగం పుడుతుంది. అది గ్రహించినటువంటి ఆ రాజు నా పూర్వజన్మ పాపం వలన నాకు ఈ కుష్ఠరోగం వచ్చిందని చెప్పి భావించి దాని గురించి బాగా విచారించి ఏదైనా కానీ ఇక నేను ఈ భూమిపై ఉండకూడదని చెప్పి ఏదైనా చేసుకోవాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. అయితే ఆ సమయంలో పండితులైనటువంటి బ్రాహ్మణులు ఆ రాజుగారి దగ్గరకు చేరి ధర్మాత్ములు, ఉత్తములైనటువంటి వారు దేశాన్ని విడిచిపెట్టడం, అలాగే ఈ భూమి మీద నుండే వెళ్ళిపోవడం న్యాయం కాదు. అలా చేస్తే ప్రజల దుస్థితి ఏమైపోతుంది? కాబట్టి ఆ విషయం గురించి ఆ సంకల్పాన్ని మొత్తం విడిచిపెట్టేసి ఒక్కసారి సూర్య భగవానుణ్ణి ఆరాధించమని చెప్పి చెబుతారు. అంతటా ఆ రాజు వారి వలన భాస్కర ఆరాధనా విధానం తెలుసుకొని 1 సంవత్సర కాలం సూర్యుణ్ణి ఉపాసిస్తాడు. అప్పుడు తన చేతి యందు పుట్టినటువంటి కుష్ఠరోగం పోవడం చూసి ఆశ్చర్యం చెందినటువంటి ఆ రాజు ఇకపై సూర్యుని కొలవడం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇక రాజు చేసేటటువంటి సేవలకు సూర్యుడు ఎంతో సంతోషించి ఒకనాడు ఆ రాజు ఎదుట ప్రత్యక్షమై ఏదైనా కానీ వరం కోరుకో రాజా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు ఇలా అంటాడు, భానుదేవా, సూర్యదేవా, నన్ను నీ లోకంలో నివసించే విధంగా అనుగ్రహించమని చెప్పి అడుగుతాడు. భాస్కరారాధన ఎలాంటి రోగాలనైనా సరే పటాపంచలను చేయగలరని చెప్పి ఆరోగ్యం ప్రాప్తించుటకు ఈ విధంగా ఎన్నో నిదర్శనాలు, కథనాలు ఉన్నాయి. ఇప్పుడు ముద్గలుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పొలంలో రాలినటువంటి ధాన్యం ఏరుకొని జీవిస్తూ ఉండేవాడు. కటిక దరిద్రుడు, సత్యవ్రతుడు, నిష్ఠాగరిష్ఠుడు, ఉన్నంతలోనే అతిథులను సత్కరించేటటువంటి గుణం కలవాడు. ఒకరోజు అతని ఇంటికి దూర్వాసుడనేటటువంటి ముని వస్తాడు. అతను చూడటానికి పిచ్చివాడి వలె ఉంటాడు. ముద్గలుడు దూర్వాసునికి తగినటువంటి సత్కారం చేసి భోజనం పెడతాడు. అలా ప్రతి అమావాస్య, పౌర్ణమికి ముద్గలుని ఇంటికి దూర్వాసుడు వస్తూనే ఉండేవాడు. ఇక ముద్గలుడు అతను నిరాహారుడై అతనికి భోజనం పెట్టేవాడు. ఆ విధంగా 6 పర్వదినాలు వరుసగా ప్రీతిగా భోజనం పెట్టిన ముద్గలుని చూసి దూర్వాసుడు ఆశ్చర్యపోతాడు. ఇక దూర్వాసుడు, ముద్గల మహర్షి, నీ వంటి దానశీలుణ్ణి నేను ఇంతవరకు చూడనేలేదు. నీవు సద్గుణ సంపన్నుడవు, పుణ్యమూర్తివి. ఏమాత్రం ఏవగించుకోకుండా, కోపం లేకుండా, అవమానించకుండా నాకు అతిథి పూజను చేశావు. నీ అన్నదానం, సత్యం, ధైర్యం, పరుల సొత్తును ఆశించకపోవడమే నీకున్నటువంటి గొప్ప సంపద. మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచేదే తపస్సు. అటువంటి తపస్సు నీవు చేశావు. నీ అతిథి సత్కారానికి నేను తృప్తి చెందాను. నీకు సశరీరంగా స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఒక దేవదూత విమానం తీసుకుని వచ్చి ముద్గలునితో, మహాముని, నీవు చేసినటువంటి పుణ్యం వలన నీకు స్వర్గలోక ప్రాప్తి కలిగింది. విమానం ఎక్కువ అని చెబుతారు. ముద్గలుడు ఆ దేవదూతను చూసి, అయ్యా, దేవలోకం ఎలా ఉంటుంది అని అడిగాడు. తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి మహామునులు, యజ్ఞాలు చేసినటువంటి వారు, సత్యసంధులు, ఇంద్రియములు జయించిన వారు, దానం చేసిన వారు, యుద్ధంలో మరణించిన వారు దేవలోకంలో నివసిస్తారు. ఇంకా అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు, దేవమునులు, మరుత్తులు నివసిస్తుంటారు.
మేరుపర్వత శిఖరం అక్కడే ఉంది. నందనోద్యానం ఉంది. అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, వ్యాధులు ముసలితనం ఉండవు. అక్కడ అందరికీ తేజోమయ దేహాలుంటాయి. స్వర్గంలో ఉన్నంతకాలం దుఃఖం ఉండదు. నిరంతర సౌఖ్యం, ఆనందం ఉంటాయి. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. అక్కడ మనువులు, మహర్షులు మాత్రమే ఉంటారు. అక్కడ పునర్జన్మ ఉండదు. ప్రళయకాలంలో అన్ని లోకాలు నాశనమవుతాయి. బ్రహ్మలోకం మాత్రం నిలిచిపోయి ఉంటుంది. మనుషుడు భూలోకంలో చేసినటువంటి పుణ్యాలకు ఫలితం స్వర్గలోకంలో అనుభవిస్తారు. అక్కడ ఎలాంటి పుణ్యం చేసుకోవడానికి వీలు లేదు. చేసినటువంటి పుణ్యఫలం అనుభవించిన తరువాత మరలా భూలోకానికి వస్తారు. వచ్చినటువంటి మానవుడు వాటిని విడవలేక వేదనకు గురవుతాడు. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా తమ కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనసులో బాధపడతారు. బ్రహ్మలోకం శాశ్వతం. స్వర్గలోకం కేవలం అనుభవానికి మాత్రమే. భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసినటువంటి సత్కర్మల ఫలం స్వర్గలోకంలో అనుభవిస్తారని చెప్పి స్వర్గలోకానికి రమ్మని చెప్పి ముద్గలుని పిలుస్తాడు. అప్పుడు ముద్గలుడు, అయ్యా, నాకు అశాశ్వతములైనటువంటి స్వర్గసుఖాలు అవసరం లేదు. ఏ లోకానికి వెళితే తిరిగి మరలా జన్మ లేదో ఆ లోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తానంటాడు. అలాగే ముద్గలుడు ఆ దేవదూతను, అయ్యా, ధర్మము సత్యము గురించి తేడా తెలియజేయండి అడుగ్గా, అప్పుడు ఆ దేవదూత, ధర్మం చాలా రకాలుగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేద విహితము, పెద్దల మాటలు, వారి ఆచరణ చూసి ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం చాలా గొప్పది. కానీ ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పేటటువంటి అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహ సమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. ఇక కులవృత్తి దైవ సమానం. ఇష్టాయిష్టాలతో పని లేకుండా దాన్ని ఆచరించడం మానవ ధర్మం. మనం అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియనటువంటి మూఢులు దైవాన్ని దూషిస్తుంటారు. మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం. అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు? ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కొక్కసారి నిష్ఫలమవుతుంటాయి. కానీ దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తుంటాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతుంటాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులకు, పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగదు. కాబట్టి ఇదంతా పూర్వజన్మ కర్మఫలమే. మానవులు కర్మాధీనులు కాకుంటే రోగాలు, మరణం లేకుండా బ్రతకవచ్చు కదా. కాబట్టి ఈ శరీరం కర్మఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయింపబడతాయి. మరణానంతరం కర్మఫలాన్ని అనుసరించి దేహధారణ నిర్ణయించబడుతుంది. ఇక జీవుని యాత్ర ఏ విధంగా ఉంటుందంటే, జీవుడు ఎలాంటి వాడో చెబుతాను. జీవుడు అనగడు, సనాతనుడు, శాశ్వతుడు. జీవునికి పాపం అంటదు. కర్మానుసారం శరీరాన్ని ధరిస్తుంటాడు. కొంతకాలానికి శరీరం జీర్ణమై మరణిస్తుంది. కానీ జీవుడు మరణించడు. శరీరాన్ని విడిచిన జీవుడు వేరే శరీరాన్ని ధరిస్తాడు. ఆ శరీరంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇలా జీవుడు ఎన్నో దేహ బంధాలలో చిక్కుకుంటాడు. మహానుభావ, పాపపుణ్యాల వలన కలిగే దేహబంధాల గురించి వివరిస్తాను. స్థిరమైనటువంటి పుణ్యం చేసిన వాడికి దైవత్వం సిద్ధిస్తుంది. కొంత పాపం, కొంత పుణ్యం చేసిన వాడికి మనుష్య జన్మ లభిస్తుంది. పాపాలు మాత్రమే చేసేటటువంటి జనులు క్రిమి కీటకాదులుగా పుడుతూ మరణిస్తూ జన్మ బంధాలలో చిక్కుకుంటారు. ఇలా కోరికలు అనేటటువంటి సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకోలేరు. ఇది ఎరిగిన వాడు పాపకార్యాల జోలికి వెళ్ళక ధర్మ మార్గాన ప్రయాణిస్తూ ఉంటాడు. మదము, అహంకారము విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు. ధర్మాచరణ వలన మనసు నిర్మలమవుతుంది. కోరికలను విడిచి సుఖాలు ఎందుకు పనికిరావని గ్రహిస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడని చెబుతాడు ఆ దేవదూత. ఇక అతని మాటలన్నీ విన్నటువంటి ముద్గలుడు, తప్పకుండా నేను ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నానో దానినే సాధించి శాశ్వతంగా ఉండేటటువంటి మోక్షాన్ని పొందుతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పి దేవదూతను వేడుకుంటాడు. ఇక దేవదూత తిరిగి తన యొక్క విమానం ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ముద్గలుడు ఆనాటి నుండి తన యొక్క సత్యవ్రతాన్ని, అలాగే అతను పాటించేటటువంటి అతిథి సేవా తత్పరతను, అలాగే అతనికి ఏదీ లేకపోయినా కూడా ఉన్నంతలోనే అతిథి సేవా తత్పరతను ఆచరిస్తూ ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ధర్మం వైపు, అలాగే సత్యాన్నే నమ్ముతూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ
చివరికి భగవంతుని యొక్క సాక్షాత్కారంతో ముక్తిని పొందాడు ముద్గలుడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.